ప్రతి ఒక్కరికి ఇది పూలబాట. క్రైస్తవ జీవితం పూలబాట కాదు. క్రైస్తవ జీవితంలో చేదు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయాలి. ఆ 40 సంవత్సరాల యాత్రలో వారు వాళ్ళ పిల్లలు వెంట రావాలి, వాళ్ళ గొర్రె మేకలు వెంట రావాలి కదా, వాళ్ళ సంపద వెంట రావాలి, అన్నీ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. చూడండి, ఒక 50 మందో 100 మందో పెళ్ళికి వెళ్తున్నారు అనుకోండి. పెళ్ళికి వెళ్తూ ఉంటే పెళ్ళికి పోయేటప్పుడు అందరూ బాగానే హుషారుగా పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలకు మగపిల్లలకు కొట్లాడుకుంటారు. ఏదో పెళ్ళిలో గొడవ కాకుండా వచ్చారంటే గ్రేట్గా. పెళ్ళికి పోయి పురుషులు గొడవ పెట్టుకోకుండా వచ్చారు, స్త్రీలు గొడవ పెట్టుకోకుండా వచ్చారంటే అది అద్భుతమైన పెళ్ళి. ఇక్కడ ప్రయాణం చేసేది ఎంతమంది? ఒక 100 మంది కాదు, 50 మంది కాదు, 300 మంది కూడా కాదు, ఒక 1000 మంది కాదు, 6 లక్షల మంది ప్రయాణం చేస్తే సమస్యలు రాకుండా గొడవలు రాకుండా ఉంటాయా? 6 లక్షల మంది ఒకే అరణ్యంలో ప్రయాణం చేయాలి, ఒకే చోట తినాలి, ఒకే చోట పడుకోవాలి, మళ్ళీ ఒకేసారి లేవాలి, ఒకేసారి పనిని ప్రారంభించాలంటే ఎంత సమస్య ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ ప్రయాణంలో చాలా చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎటువంటి అనుభవాలు అంటే, ఇదిగో ఐగుప్తులోనే బాగుంది, ఆ బానిసత్వ జీవితమే బాగుంది అనే పరిస్థితులకు వస్తుంది మీ చేదు అనుభవాలు. ఈ ప్రయాణంలో ఎంతో ఆకలి బాధ ఉంటుంది. ఎందుకంటే తీసుకుపోయిన ఆహారం 40 ఏళ్ళు ప్రయాణం చేయాలి కాబట్టి తీసుకువెళ్ళిన ఆహారం అయిపోయి ఉండొచ్చు. అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే వాటరు దొరకకపోవచ్చు. తర్వాత ఇంకా ఎన్నో గోతులు, ఎన్నో ఊబిలు, ఎంతో శత్రువులు, ఎంతో అనారోగ్యాలు, ఎన్నో సమస్యలు వారికి ఎదురవ్వచ్చు. వీటన్నిటిని దాటుకొని 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 వెళ్ళడమే చేదు అనుభవం. హల్లెలూయా. క్రైస్తవ జీవితము చేదు అనుభవంతో కూడింది.